సర్వోన్నత దేవా మా సర్వేశ్వరా ప్రేమా దయా కరుణ తేజోమయా నీకే అంజలి ప్రణయాంజలి పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో, ఆ ప్రభు యేసుని రక్షణ యాగ బలిలో స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. యాజక గురువుతో ఈ యాగ బలిలో కడరా స్మరణం మాకిల శరణం. యాజక గురువుతో ఈ యాగ బలిలో కడరా స్మరణం మాకిల శరణం. సత్యము మార్గము జీవము తానై, సత్యము మార్గము జీవము తానై, తన ప్రేమ సంరక్షణలు నిరతము మము కాచి, తన ప్రేమ సంరక్షణలు నిరతము మను కాచి, నిత్యము మాకు నిత్యము మాకు తోడైన ప్రభువును స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. స్తుతించదం స్తోత్రించదం ప్రభు దీవెనలు పొందగా. పూజలో పాల్గొనగా వేగమిరా రండి, మరి పూజలు చేయగా పరుగిడిరా రండి. క్రీస్తు నాథుని యందు మికిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈనాటి పరిశుద్ధ దీవెల పూజ ఈ క్రింది తలపు నిమిత్తమై మనమందరము కూడా ఈ యొక్క దీవెల పూజలో ప్రార్థించుదాం. గుంటూరు మేత్రాసనం, తెనాలి నిత్య సహాయ మత విచారణ, దివ్యవాణి టీవీ మూలనిధి దాతలు కలిమెల కిరణ్ కుమార్, కలిమెల మరేరాణి మరియు కుటుంబ సభ్యులు, కలిమెల ఆన్ మేరీ బాప్టిజం రోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి బంగారు భవిష్యత్తు తరించిన తనపు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు
ప్రత్యేకముగా వీరి ఉద్దేశాల కోసము సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థించుదాం. కీర్తిశేషులు ఏరువ అన్నమ్మ గారి 91వ జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కీర్తిశేషులు ఏరువ మర్రెడ్డి వీరి ఆత్మకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని మరియు కుటుంబంలో మరణించిన అందరి ఆత్మలకు మోక్ష ప్రాప్తి కలగాలని, కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆయు ఆరోగ్యములతో దైవ జ్ఞానముతో పవిత్రాత్మ శక్తితో నింపబడాలని కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు దివ్య కారుణ్యమూర్తిపేట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ పల్లా రాజేంద్ర ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గ్రెగోరియన్ పూజను పల్లా కొండలరావు, రోస్మేరీ, రవీంద్ర, శోభ, రితిక్, రియాన్షి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం నిర్మల ఐశ్వర్యాలకు దేవుని దీవెనలు ఆయు ఆరోగ్యములు తలంచిన తలపు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం రెడ్డిపాలెం విచారణ టి శివరెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని అన్నపరెడ్డి, ఆరోగ్యరెడ్డి, శోభారాణి సమర్పిస్తున్నారు. యాంపాటి అభిలాష్ రెడ్డి, రిషిత దంపతుల ప్రథమ వార్షికోత్సవం సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు శాంతి సమాధానం మంచి బంగారు భవిష్యత్తు దయచేయమని యాంపాటి ఆరోగ్యరెడ్డి, సునీత, అన్వేష్ రెడ్డి సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ లాలం ప్రమీల 2వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం యానం విచారణ పంతగడ భాస్కర్ రావు, కమలా కుటుంబంలో దేవుని దీవెనలు ఆయు ఆరోగ్యములు ఆశ్రిత అఖిలకు మంచి బంగారు భవిష్యత్తు దయచేయమని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఎస్ అన్నమ్మ గారి ప్లాటినం జూబిలీ సందర్భముగా 75 సంవత్సరములు పూర్తి చేస్తున్నందుకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయు ఆరోగ్యములు దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. దోమ అన్నమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయు ఆరోగ్యములు తలంచిన తలంపు నెరవేరాలని కృతజ్ఞత బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న దారా సుకుమారకు దేవుని దీవెనలు ఆయు ఆరోగ్యములు మంచి బంగారు భవిష్యత్తును దయచేయమని శ్రీదేవి, రాజకుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాడు దివ్య బలి పూజను సమర్పించి ఉన్న ఈ కుటుంబ సభ్యులందరినీ కూడా దేవునికి సమర్పించుకుంటూ వీరి యొక్క ప్రత్యేకమైన తలంపులను నెరవేర్చమని మనమందరము కూడా ఈ క్రింది తలంపుల నిమిత్తమై ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో భక్తివంతముగా పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండెనుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు నాదునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, దివ్యవాణి టీవీ ప్రేక్షకులారా, యేసు క్రీస్తు దివ్యనామములో మీ అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దివ్య బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. ఈనాడు మనమందరము కూడా పుణ్యతులు జువాకీము అన్నమ్మ గారి యొక్క పండుగను జరుపుకుంటున్నాము. దేవునికి అతి ఇష్టమైన బిడ్డలుగా జీవించి రక్షణ చరిత్రలో మనమందరము కూడా ప్రార్థనా జీవితాన్ని, సేవా భావాన్ని కలిగి జీవిస్తూ మనందరి కుటుంబాలు కూడా ఆదర్శముగా సుమాతృకగా ఉండడానికి దోహదపడిన పుణ్య దంపతులు మన జువాకీము అన్నమ్మ గారు. అవును ప్రియమైన విశ్వాసులారా, మరి ఈనాడు వీరి యొక్క పండుగ నాడు వారు జీవించిన సుగుణములను మనము అలవరుచుకుని జీవిస్తూ దేవునికి నీవు నేను మనం అందరము కూడా అతి సన్నిహితముగా ఇష్టమైన బిడ్డలుగా జీవించుదాం. చాలాసార్లు మానవ బలహీనత వలన మనము
దేవునికి దూరముగా జీవించిన క్షణములను గుర్తుకు చేసుకుంటూ పాప మన్నింపును ఈ పరిశుద్ధమైన దీవెల పూజలో కోరుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఎలైనా తలపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసింది. ఇది నా తప్పు, నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరునికి దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా పితరుల తండ్రి అయిన ఓ ప్రభువా, పునీత అన్నమ్మ జోగిములపై నీ అనుగ్రహమును కుమ్మరించి మనుష్యావతారుడైన నీ కుమారుని తల్లికి జన్మనిచ్చి మహాభాగ్యము ప్రసాదించితివి. ఈ ఉభయుల విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా నీవు మీ ప్రజలకు వాగ్దానము చేసిన రక్షణమును మేము సంపూర్ణముగా పొందినట్లు అనుగ్రహింపుము. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగమును జీవించుచు పరిపాలించు మా నాథుడను మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ప్రభు, నీవు మాతో చేసిన నిబంధనమును స్మరించుకొనుము, దానిని రద్దు చేయకము. ఇర్మియా గ్రంథము 14వ అధ్యాయము 17వ వచనం నుండి 22వ వచనం వరకు. ప్రభువు నన్ను వారికి నా వేదననిట్లు తెలియజేయమనెను. నా నేత్రములు రేయింబవళ్ళు కన్నీరు కార్చుగాక. ఆ బాష్పధారకు అంతము ఉండకుండుగాక. నా కన్య అయిన కుమార్తె నా ప్రజకు ఘోరమైన గాయమైనది, దారుణమైన దెబ్బ తగిలినది. నేను పొలముకు వెళ్ళినచో రణమున చచ్చిన వారి శవములు కనబడుచున్నవి. పట్టణంలోనికి వెళ్ళినచో క్షేమపీడితులు తగులుచున్నారు. ప్రవక్తలు, యాజకులు తమ పని తాము చేయుచున్నారు, కానీ వారేమి చేయుచున్నారో వారికే తెలియదు. ప్రభు, నీవు యూదాను పూర్తిగా నిరాకరించితివా? సియోనును ఈసడించుకొంటివా? మరలా కోలుకోని రీతిగా మమ్ము గాయపరిచితివేలా? మేము క్షేమము ఆశించితిమి, కానీ ఫలితము కలుగలేదు. ఆరోగ్యము సిద్ధించననుకొంటిమి, కానీ భీతి వాటిల్లేను. ప్రభు, మేము నీకు ద్రోహముగా పాపము చేసితిమి. మేము మా తప్పులు, మా పితరుల తప్పులు కూడా ఒప్పుకొనుచున్నాము. నీవు నీ ప్రమాణములను జ్ఞప్తికి తెచ్చుకొనుము, మమ్ము చేయి విడువకము. నీ మహిమాన్వితమైన సింహాసనముకు అవమానము వాటిల్లనీయకము. నీవు మాతో చేసుకున్న నిబంధనను స్మరించుకొనుము, దానిని రద్దు చేయకము. అన్యజాతుల విగ్రహములు వాన కురిపింపలేవు, ఆకాశము స్వయముగా జల్లులు కురిపించలేదు. మా ప్రభు అయిన దేవా, నీవే ఆ పనికి సమర్థుడవు. మేము నిన్నే నమ్మితిమి. ఈ కార్యములెల్లా చేయగలవాడవు నీవే. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము అందరు. ప్రభు, ప్రభు నీ కీర్తి కొరకు, నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము, మమ్ము రక్షింపుము. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీనస్థితికి దిగజారిపోయితిమి. అందరూ
ప్రభు ప్రభు నీ కీర్తి కొరకు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. మాకు రక్షకుడవైన దేవా, నీ నామ కీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము, మా పాపములు మన్నింపుము. అందరూ ప్రభు ప్రభు నీ కీర్తి కొరకు నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మమ్ము రక్షింపుము. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు, నీతిమంతుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతిమంతుడు నీతిమంతుడు రక్షకుడు యేసు, నీతిమంతుడు 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 రక్షకుడు యేసు, నీతిమంతుడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు, నిత్యము ఆయుష్ను దయచేస్తాడు. నీతి కార్యములు నాతో చేయిస్తాడు, నీతి కార్యములు నాతో చేయిస్తాడు. నిత్యము నా విజయములో చేయిస్తాడు. అలీ హల్లెలూయా 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 అలీ హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనం నుండి 17వ వచనం వరకు. మీరంత ధన్యులు, మీ కన్నులు చూడగలుగుచున్నవి, మీ చెవులు వినగలుగుచున్నవి. మీరు చూచినది చూచుటయు, వినునది వినుటకు ప్రవక్తలు అనేకులు, నీతిమంతులు అనేకులు కాంక్షించిరి, కానీ వారికి అది సాధ్యపడలేదు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు నాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులరా, ఈరోజు మనం అందరము కూడా పుణ్యతులు జువాకీము అన్నమ్మ గారుల పండుగను మనం అందరము కూడా జరుపుకుంటున్నాము. ప్రియమైన విశ్వాసులారా, రక్షణ చరిత్రలో దేవాది దేవునికి, లోక రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభునికి అమ్మమ్మ తాతయ్యలుగా నిలిచిన పుణ్య దంపతులు మన జువాకీము అన్నమ్మ గారు. అయితే ఈ సందర్భంలో ప్రియమైన విశ్వాసులారా, మనము 3 ముఖ్య సుగుణాలను గురించి
వారి జీవితంలో ఉన్న దాని గురించి మనము ధ్యానించుదాం. మొట్టమొదటిగా పునీతులు జోవాకీము అన్నమ్మ గారు ప్రార్థనా పరులు. పునీత పౌలు భక్తుడు తెస్సలోనిక ప్రజలు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయము 17వ వచనంలో ధ్యానిస్తున్నాము. సదా ప్రార్థింపుడు. పునీత పౌలు భక్తుడు రోమిలికి రాసిన లేఖ 12వ అధ్యాయము 12వ వచనంలో ధ్యానిస్తున్నాము. మీ నిరీక్షణలో ఆనందింపుడు, ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు అన్న దేవుని వాక్యములను తమ జీవితంలో అక్షరాల నెరవేర్చిన పుణ్య దంపతులు జోవాకీము అన్నమ్మ గారు. ప్రియమైన విశ్వాసులారా, అవును, వారి జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని యందు గొప్ప విశ్వాసం ఉంచి ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవించారు. కనుకనే ప్రియమైన విశ్వాసులారా, వారు ప్రార్థనా జీవితంతో ఉన్నారు కాబట్టే వివాహమైన అనేక సంవత్సరములు సంతాన భాగ్యం లేని సమయంలో వివాహము జరిగిన తర్వాత సుమారు 20 సంవత్సరముల పాటు సంతాన భాగ్యం లేని సమయంలో పునీతులు జోవాకీము అన్నమ్మ గారు ప్రార్థన చేయడం ద్వారా దేవుడు వారి ప్రార్థనను ఆలకించి వారికి మంచి గొప్ప సంతానాన్ని, మరియ తల్లిని గొప్ప బహుమానముగా దేవాతి దేవుడు వారికి ప్రసాదించి ఉన్నారు. కీర్తన గ్రంథము 127వ అధ్యాయము 3వ వచనం ధ్యానిస్తున్నాము. పుత్రులు దేవుడిచ్చు వరము, తనయులు దేవుడిచ్చు గొప్ప బహుమానము. అటువంటి గొప్ప బహుమానాన్ని, విలువైన బహుమానాన్ని, విశిష్టమైన బహుమానాన్ని ఆ మరియ తల్లిని దేవాతి దేవుడు పునీతుడు జోవాకీము అన్నమ్మ గారికి గొప్ప సంతాన భాగ్యముగా ఇచ్చి ఉన్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఎల్లప్పుడూ కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉన్నప్పుడు పునీతులు జోవాకీము అన్నమ్మ గారి వలె పట్టుదలతో కూడిన విశ్వాసముతో, పట్టు సడలని సహవాసముతో వారు ప్రార్థన చేయగా వారి ప్రార్థన ఆలకించి దేవుడు వారి జీవితంలో గొప్ప ఫలితాన్ని ఇచ్చి ఉన్నారు. అదే మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ధ్యానిస్తున్నాము. మనము పూర్వ నిబంధన నుండి నూతన నిబంధన వరకు చూసినట్లయితే ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులు ప్రార్థన చేసి ఉండగా దేవుడు వారి ప్రార్థనను ఆలకించారు. ఆది కాండము 18వ అధ్యాయంలో ధ్యానిస్తున్నాము. అబ్రహాము సారా కుటుంబంలో పునీతులు జోవాకీము అన్నమ్మ గారి వలె సంతాన భాగ్యం లేని సమయంలో ప్రియమైన విశ్వాసులారా, అబ్రహాము సారా ఆ ముగ్గురు మనుషులకు మంచిగా ఆతిథ్యం ఇచ్చి ఆ ఆతిథ్యము ద్వారా వారు ప్రార్థన చేయగా ప్రియమైన విశ్వాసులారా వారి కుటుంబంలో సంతాన భాగ్యము కలిగినది. ప్రియమైన విశ్వాసులారా, ఇంకా మనము లోతుగా ధ్యానించినట్లయితే అన్న ఎల్కానాలు ఇద్దరు కూడా దేవునికి మొరపెట్టుకోవడం ద్వారా, వారు ప్రార్థన చేయడం ద్వారా ఆ కుటుంబానికి దేవాది దేవుడు సమూవేలు అనే యొక్క గొప్ప బిడ్డను దేవాదేవుడు వారికి ప్రసాదించి ఉన్నారు. రాజుల 2వ గ్రంథంలో మనము చూస్తున్నాము. 4వ అధ్యాయంలో 14 నుండి 18 వచనం ధ్యానించినట్లయితే మనకు అక్కడ ఓ స్త్రీ అగుపడుతుంది. ఆమె షూనేము వనిత జీవితంలో ప్రియమైన విశ్వాసులారా, సంతాన భాగ్యం లేని సమయంలో ఆమె దైవ సేవకుడైన ఎలీషా ప్రవక్తకి ఆతిథ్యం ఇవ్వగా దేవాతి దేవుడు ఆమె జీవితంలో గొప్ప సంతాన భాగ్యముతో ఆశీర్వదించాడు. అదే విధముగా ప్రియమైన విశ్వాసులారా, ఎలిజబెతమ్మ జకరియా కుటుంబములను చూసిన విధముగా వారి జీవితంలో గొప్ప అనుగ్రహ ఫలములతో నిండి ఉండి ఆత్మాభిషేకముతో నింపబడి వారు ప్రార్థన చేయగా దేవుడు యోహానును ప్రసాదించి ఉన్నారు. అదే విధముగా పునీతులు అన్నమ్మ జోవాకీముల గారి కుటుంబంలో వారు ప్రార్థన చెయ్యగా వారికి మరియమ్మ గారిని గొప్ప అద్భుతముగా దేవుడు ఇచ్చి ఉన్నారు. మరి నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో మనము ప్రార్థన చేయగా దేవుడు మన మొరను ఆలకించి మీ కుటుంబ దంపతి జీవితంలో, మీ బిడ్డల జీవితంలో తన అనుగ్రహములను, తన ఆశీర్వాదములను కురిపింప చేస్తూ దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీకు కూడా గొప్ప ఫలితాన్ని దేవుడు ప్రసాదిస్తాడు. విశ్వసించు ప్రియమైన దేవుని బిడ్డ, మనకు యేసుక్రీస్తు ప్రభు వలన మనకు అన్నీ కూడా సాధ్యమే. విశ్వసించేవానికి సమస్తము కూడా సాధ్యమే. ఇక 2వ గొప్ప సుగుణము మనము నేర్చుకుంటుంది పునీతులు జోవాకీము అన్నమ్మ గారి నుండి
సేవా గుణము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో ధ్యానిస్తున్నాము. మీలో గొప్పవాడిగా ఉండదలిచిన వాడు ముందుగా సేవకుడై ఉండవలేను. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ధ్యానిస్తున్నాము. మనుష్య కుమారుడు ఈ లోకమునకు సేవించునికే కానీ సేవింపబడుటకు రాలేదు అన్న దేవుని వాక్యములను తమ జీవితంలో అక్షరాల్లా నెరవేర్చిన పుణ్య దంపతులు జోకీము అన్నమ్మగారులు. ప్రియమైన విశ్వాసులారా, ఒక్కసారి ఆలోచించుదాం. పునీత జోకీము అమ్మగారులు వాళ్ళు ఎంత సేవ చేసి ఉంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభునికి, లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునికి అమ్మమ్మ తాతయ్యలుగా నిలిచారు. వారు ఎంత సేవ చేసి ఉంటే సాక్షాత్తు దేవాది దేవుడు మరియ తల్లిని అన్నమ్మ గారి గర్భాన ఉంచుతారు. వారు ఎంత సేవ చేసి ఉంటే మరియ తల్లి ఎటువంటి జన్మ పాపము లేకుండా అన్నమ్మ గారి గర్భములో జన్మించడం ద్వారా అన్నమ్మ గారి గర్భమును కూడా దేవుడు పరిశుద్ధముగా ఉంచాడు. ప్రియమైన విశ్వాసులారా, పునీతులు జోకీము అన్నమ్మగారులు ఎంత సేవ చేస్తేనే వారు దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండి వారిని సంపన్నులుగా, ధనవంతులుగా చేసి వారు నిజమైన సేవకు గుర్తుగా ఉంటూ తమ ఇంటిలో ఉన్న వారిని కూడా, తమ ఇంటిలో ఉన్న పని వారిని కూడా, తమ ఇంటిలో ఉన్న గొర్రెల కాపరులను కూడా వారు తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. ఆలోచించండి ప్రియమైన విశ్వాసులారా, తమ ఇంటిలో ఉన్న గొర్రెల కాపరులను సైతము కూడా వారు తమ సొంత కుటుంబ సభ్యులుగా చూసుకున్నారు. ప్రియమైన విశ్వాసులారా, ఈ రోజుల్లో ఎంతమంది పన్నివారులను ఏదన్నా ఒక మంచిగా మనిషికి ఆ యొక్క మానవత్వం కలిగి మనము చూస్తున్నామా? వారిని ప్రక్కన పెడితే ఇంకా లోతుగా మనము ధ్యానించినట్లయితే మన కుటుంబ సభ్యులను, మన రక్త సంబంధికులను, మన అయిన వారిని మనము మంచిగా ఆదరణతో, ప్రేమతో చూస్తున్నామా? పన్నివారిని పక్కన పెడితే మన రక్త సంబంధికులు మనం ఏ విధముగా చూసుకున్నామని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన విశ్వాసులారా, మూడవది ముఖ్యమైన సుగుణము, మనందరి కుటుంబాలకు కూడా పునీతులు జోకీము అన్నమ్మగారులు ఆదర్శముగా నిలుస్తున్నారు. మనందరి కుటుంబాలకు ఆదర్శముగా నిలిచిపోతున్నారు. అవును ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు ఈ ప్రపంచము ఏ విధంగా ఉంది అంటే పగ, ప్రతీకారం, ద్వేషము, అసూయ తాండవిస్తున్న ఈ ప్రపంచములో దేవుని విలువలను, దైవ రాజ్యపు సుగుణాలను కలిగి జీవించాలని, కుటుంబ దాంపత్య జీవితంలో మనమందరము కూడా ఏ విధముగా మెలగాలని పునీతులు జోకీము అన్నమ్మగారులు మనందరికీ తెలియజేస్తున్నారు. వారి కుటుంబంలో మొట్టమొదటిగా వారికి ఉన్న దానిలో దేవునికి ప్రథమ స్థానాన్ని, దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇస్తూ తమ జీవితంలో ఉన్న రెండవ భాగాన్ని పేద సాధులకు, అభాగ్యులకు, నిరాశ్రయపరులకు ఇస్తూ మూడవదిగా తమ వంతు కొద్దిగా వాళ్ళకి ఉంచుకునేవారు. ప్రియమైన విశ్వాసులారా, మనము ధ్యానించినట్లయితే అదే విధముగా కుటుంబ దాంపత్య జీవితంలో వారు ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితాన్ని, సేవా గుణాన్ని కలిగి జీవిస్తూ పరిశుద్ధముగా, పవిత్రముగా నిలిచిపోయారు. మరి ఈనాడు మనమందరం కూడా కుటుంబ దాంపత్య జీవితంలో ఏ విధముగా జీవిస్తున్నాం? ప్రార్థన కలిగి జీవిస్తున్నామా? ప్రతిరోజు కూడా కలిసిమెలిసి రాత్రి నిద్రపోయే సమయంలో, లేకపోతే ఉదయం లేచిన తర్వాత కుటుంబ సమేతముగా కనీసము ఒక 5 నిమిషాలైనా సరే మనము కలిసి ప్రార్థన చేస్తున్నామా? మన విశ్వాస జీవితంలో మనం ఏ విధముగా కుటుంబంలో ఎదుగుతూ ఉన్నాము? బిడ్డలను ఎటువంటి మంచి మార్గంలో పెంచి పోషిస్తున్నాము? ప్రియమైన విశ్వాసులారా, ఆలోచించు. పునీతులు జోకీము అన్నమ్మగారు మనందరికీ కూడా గొప్ప సుమాత్రకును వారు ఇస్తూ ఉన్నారు. అందుకే వారు రక్షణ చరిత్రలో మనందరికీ కూడా దేవుని అనుగ్రహములను పంచి ఉన్నారు. కావున ప్రియమైన సహోదరి సహోదరులరా, మరి ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో పాల్గొన్న మనమందరము కూడా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా జీవిస్తూ ఈ 3 సుగుణాలను కలిగి జీవిస్తూ ప్రార్థన జీవితమును,
సేవా గుణాన్ని కుటుంబాలకు పునీతుడు జోకిము అన్నమగారిని ఆదర్శముగా స్వీకరించి ముందుకు కొనసాగుదాం. తద్వారా దేవాతి దేవుని యొక్క నిండైన కృపా అనుగ్రహములు వీరి యొక్క విజ్ఞాపన ప్రార్థనా సాయం ద్వారా దేవుడు మనందరిపై, మన కుటుంబములను, బిడ్డలను దేవాదేవుడు చల్లగా కాచి కాపాడునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా ప్రార్థించుకుందాం. మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా విశ్వశ్రీస్తమును పరిపాలిస్తున్న మా పరిశుద్ధ ఫ్రాంచి జగద్గురులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, వారు మీ సువార్త సేవ చేస్తున్న సమయంలో మీ పరిశుద్ధాత్మ శక్తితో, మీ ఆత్మాభిషేకముతో ప్రభువా వారిని చల్లగా కాచి కాపాడమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, ఈనాడు దివ్య బలి పూజను సమర్పించి ఉన్న కుటుంబ సభ్యులందరినీ మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డను దీవించండి ప్రభువా. కుటుంబంలో ప్రభువా వీరి యొక్క అవసరం మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అదేవిధంగా కుటుంబంలో ప్రభువా మీ యొక్క దివ్య కృప అనుగ్రహ ఫలముతో మీ పరిశుద్ధాత్మశక్తి దీవించి కుటుంబంలో ఎవరైతే ప్రభువా మరణించి ఉన్నారో వర్ధంతి సందర్భంగా ప్రభువా వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయగల తండ్రి, మా దివ్యవాణి టీవీని మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ప్రభువా ఇందు నిమిత్తము సహాయము చేస్తున్న ధర్మదాతలను మీకు సమర్పిస్తున్నాము తండ్రి. అదేవిధంగా ప్రభువా ఇందు పని చేస్తున్న గురువులను, కన్యాసులను మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఇందు పని చేస్తున్న సిబ్బందిని, వారి కుటుంబాన్ని, బిడ్డలందరినీ కూడా చల్లగా కాచి కాపాడిన తండ్రి. మీ అనుగ్రహ ఫలముతో వీరికి మంచి ఆరోగ్యములను, ఆత్మీయ, శారీరక, మానసిక సంపూర్ణమైన ఆరోగ్యము దీవించి రాకపోకలందు భద్రపరచమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమిగల సర్వేశ్వర, ఈనాడు ఈ దివ్య బలి పూజను, ఈ ప్రత్యక్ష ప్రసారమును వీక్షిస్తున్న బిడ్డలందరినీ, కుటుంబ సభ్యులందరినీ కూడా ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క కృపా అనుగ్రహ ఫలము ద్వారా మీ యొక్క నిండైన వరములతో కుటుంబ సభ్యులందరినీ కూడా చల్లగా కాచి కాపాడిన తండ్రి. మేము కూడా పునీతులు జోకిము అన్నమ్మ గారి వలె గొప్ప విలువైన సేవలను కలిగి ఉంటూ ఆ యొక్క గుణాలతో మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిస్తూ, సేవా గుణాన్ని కలిగి జీవిస్తూ ఒక గొప్ప సుమాత్రికను, ఆదర్శవంతమైన కుటుంబముగా మేమందరం కూడా జీవించే మీ నిండైన కృపా అనుగ్రహ ఫలమును మా అందరికీ కూడా ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. పరిశుద్ధమైన సమయంలో మనమందరము కూడా మన యొక్క వ్యక్తిగత మరియు సంఘ అవసరం నిమిత్తమై మౌనముగా ప్రార్థించుదాం. ఈ మనవులను మన నాథుడైన యేసుక్రీస్తు పవిత్రమైన నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువానాదు జీవితం. అర్పితం ప్రభువార్పితం, అంకితం ప్రభువానాదు జీవితం. నీ వసగిన వాణిని నీ కొరకే అంకితం, ఇది పేదవాణి హృదయార్పణం. నీ వసగిన వాణిని నీ కొరకే అంకితం, ఇది పేదవాణి హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో.
జీవితం ప్రభువార్పితం, అంకితం ప్రభువా నాదు జీవితం. సహోదరి సహోదరులరా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకార యోగ్యముట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సీసభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ గౌరవార్థము మేము అర్పించు కానుకను దయతో స్వీకరింపుము. అబ్రాహామునకును అతని సంతతి వారికి నీవు వాగ్దానము చేసిన ఆశీస్సులతో మేము కూడా భాగస్వాములు దీవింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పామున పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుచున్నావు. ఈ విధమున మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమరహస్యములు పరిపూర్తి అగునట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యమును నొసగుచున్నది. భక్తివంతమైన వారి ప్రార్థనలు మా చేయుదమునందు సహాయపడుచున్నవి. కావున దూతల అతిదూతల సమేతమున నీ పునీతుల బృందంతో ఏకమై మేము నిరతము స్థితించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడు, సర్వ పవిత్రత ఒకటేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తన్ను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడున్న నా శరీరము. ఆ విధమునని భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, నీ మరణమును ప్రకటించుచున్నాము.
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తముల మందు పాలివారగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనము. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, తదితర పీఠాధిపతులను, గురువులను, కన్యాశ్రీలను మీకు సమర్పిస్తున్నాము. ఈరోజు దివ్యబలి పూజను సమర్పించి ఉన్న ఈ మీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి తండ్రి. ప్రభువా, ఈనాడు పుట్టినరోజు జరుపుకునే బిడ్డలను దీవించండి తండ్రి. దివ్యబలి పూజను సమర్పించి మరొక ప్రత్యేకమైన ఉద్దేశం నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, మా ప్రార్థనను ఆలకించండి తండ్రి. అదేవిధంగా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారమును వీక్షిస్తున్న ఈ మీ విశ్వాసాలందరినీ కూడా దీవించి మమ్మును మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము. ఉత్థానముగా నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను ఈరోజు దివ్య బలి పూజను సమర్పించి వీరందరి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశముకి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కనితలకు మరియమాతతోను, ఆమె భర్తకు పునీత యోసేపు గారితోను, పునీత చిన్న తెరేసమ్మ గారితోను, పునీత మదర్ తెరీసా గారితోను, పునీతులు జువాకీము అన్నమ్మ గారితోను, ధనిలైన అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమును మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన మేము ఇట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనను నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమా. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలుతో వచించిన మా ప్రభు అయిన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ
మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరక్తములు మన నిత్య జీవితముకు చేర్చునుగాక. ఆమేన్. దివ్యస్వ ప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య ప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేం చేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీరు ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ఆత్మాంధకారమును అణచివేయును ఈ భోజనం. ప్రభు భోజనం అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. అనురాగపు ఈ భోజనం అనుదిన బలి భోజనం. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షణ నిమిత్తము నీ జనితిక కుమారుడు మానవుల మధ్య మానవ మాతృడుగా జన్మింపవలని నీవు చిత్తగించితివి. ఈ అద్భుతమైన పరమరహస్యము ద్వారా మానవులందరూ నీ నుండి మరలా జన్మింపవలనని సంకల్పించితివి. కావున నీవు ఈరోజు జీవాహారముతో పోషించిన నీ బిడ్డలను దత్తదనసగు ఆత్మతో పవిత్ర పరపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నిన్ను ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.
లక పునీత అన్నమ్మగార మీ బిడ్డలము దీవించుమా. మీ పేరున వెలసిన సభలను దీవించి నడిపించి కాపాడుమా. మీ పేరున వెలసిన సభలను దీవించి నడిపించి కాపాడుమా. వందనం వందనం అభివందనం పునీత అన్నమ్మ జ్వాకీములార పుణ్యదంపతులారా. వందనం వందనం అభివందనం వందనం వందనం అభివందనం.